అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అన్నానండి. ఎక్కి మంచం ఎక్కి కూర్చున్నాడు, బెల్ట్ వేయండి బట్టలు వేయండి అని. వెళ్ళామండి. వెళ్ళే ముందు పాలు తాగితేనే తీసుకెళ్తాను అని అంటే గబా తాగేస్తున్నాడండి. రెడీ అయిపోయాడు. మా వాడు కారు తిప్పేలోపు వీడు కంగారు ఆగదు కదా. మొత్తానికైతే బయలుదేరామండి. ఎండలు విపరీతంగా ఉన్నాయండి. దయచేసి మీ ఇంటి ముందు కొంచెం ఏదో ఒక టబ్లోనో ఏదో ఒక దాంట్లో వాటర్ అయితే పెట్టండి. ఆవులు, పక్షులు, ఇలా డాగ్స్ లాంటివి ఏవైనా ఉంటే వాటికి కొంచెం దాహం తీర్చిన వాళ్ళు అవుతారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళు లేరని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అది గొమ్మం పిలుతుంది. అడుగు వచ్చాడు. పిలిచావు కదా చిన్నోడా. అమ్మ పిలవంగానే చిన్నోడా తల్లి అని పిలిచిందండి. పరిగెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ వాసన చూసేస్తున్నాడు. ముందు చెక్ చేస్తాడండి, ఇల్లంతా చెక్ చేస్తాడు. ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ పాపం కిందే కూర్చుంటాడండి. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో చూస్తాడు. పర్వాలేదు ఎక్కేయచ్చు మనం అనుకుంటే కనుక మంచం ఎక్కేస్తాడు. మా అమ్మకి విపరీతమైన చాదస్తం అండి. అసలు చాలా నీట్గా ఉండాలి, చాలా చాదస్తంగా ఉంటుంది. కానీ వీడి విషయంలో మాత్రం అస్సలు అలా ఉండదు. ఎక్కని పైకి ఎక్కని, వాడికి పైన అలవాటు కదా, మంచం ఎక్కి బొజ్జు నాన్న నువ్వు అంటది. చూడండి ఎక్కి చక్కగా మంచం ఎక్కి బొజ్జున్నాడు. మా అమ్మ వాళ్ళది చాలా పెద్ద ఇల్లు అండి. చాలా మొక్కలు ఉంటాయి అన్నమాట. పళ్ళ మొక్కలు, పూల మొక్కలు అన్నీ ఉంటాయి. నేను ఇదివరకు తెచ్చుకునేదాన్ని కాదు, కానీ ఈ మధ్య కొంచెం ప్లేస్ ఉంది కదా వేసుకోవడానికని అక్కడ ఎడీనియం ప్లాంట్ ఉంటే కొన్ని పూలు మొక్కలు తీసుకుంటున్నాను అనమాట, కొమ్మలు విరిచి. అందుకని చూస్తున్నాడు. ఇక మా అమ్మ ఉండరా కాసేపు అని అంటే వాళ్ళందరూ బయలుదేరిపోయి నేను వెళ్ళిపోవాలని కంగారు పడిపోయాడు. వీడిని చూసి ఆ ఏరియాలో ఉన్న డాగ్స్ అన్నీ పెద్ద హడావిడి చేసేసాయండి. గట్టిగా అరిచేసి దింపితే కరిచేస్తాయేమో అని ఇంకెత్తుకొని తీసుకొచ్చాము. మేము వెళ్ళినప్పుడైనా వీటికి కూడా ఫుడ్ తీసుకెళ్తూ ఉంటానండి, పెడిగ్రీ పెడతా ఉంటాను. ఇంటికైతే వచ్చేసామండి. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే నేను మొక్కలు, మా అమ్మ ఏవో కొన్ని ఐటమ్స్ ఇస్తే ఎండు చేపలని, పచ్చళ్ళని అవన్నీ ఇచ్చింది. అవి తీసుకుని వచ్చేసాను నేను ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రంజాన్ అండి, అందుకే పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. రంజాన్ కదా, వాళ్ళకి అలా ఏమి ఉండదండి. చాలామంది క్రిస్టియానిటీకి సంబంధించిన, ఇలా రంజాన్కి సంబంధించిన ఏదైనా నేను చెప్తుంటే మనం ఎందుకు అలా మాట్లాడాలి, మనం హిందువులం కదా అని అంటున్నారు. వాళ్ళందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ కదండి. అక్కడ లేని వ్యత్యాసం నాకు ఇక్కడ ఎందుకు ఉండాలి. ఇప్పుడు రంజాన్ కదా, వాళ్ళు స్పెషల్ తీసుకొచ్చారంటే ఎందుకు తిన్నారు అని అడుగుతారు కొంతమంది. మాకు అలా ఏమి ఉండదండి, అందరూ సమానమే. అలాగే మేము ఇచ్చినా కూడా వాళ్ళు కూడా తీసుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు, తప్పులేదు. మీరు ఇవి నేను తినము, మావి మాత్రం మీరు తినండి అని అంటే నేను కూడా యాక్సెప్ట్ చెయ్యను వాళ్ళవి. చూడండి ఆ చికెన్ స్మెల్కి తిరుగుతూ ఉన్నాడు అనమాట ఆ టేబుల్ చుట్టూ. వాడికి పెట్టింది తినేసి సైలెంట్గా టేబుల్ కిందకి వెళ్ళిపోయాడు. ఏంటంటే నా వాటా కోసం. ఇప్పుడు వాడు తినేసాడు, ఇంకా నా వాటా ఇస్తే రెడీగా ఉన్నాడు అనమాట.